హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక హెల్దీ అండ్ టేస్టీ బర్ఫీ రెసిపీని పరిచయం చేయబోతున్నానండి. అదే కొబ్బరి నువ్వుల బర్ఫీ. ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా దీన్ని బాగా ఇష్టపడతారు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి, అంత కమ్మగా ఉంటుంది. కొబ్బరిలో నువ్వుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, కాబట్టి డైజెషన్ కి చాలా మంచిది. కొబ్బరి బ్రెయిన్ హెల్త్ కి చాలా మంచిదండి, హార్ట్ కి మంచిది, అలాగే స్కిన్ కి కానీ జుట్టుకు కానీ చాలా మేలు చేస్తుంది. కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే నువ్వుల్లో చూసినట్లయితే ఎక్కువగా కాల్షియం ఉంటుంది, బోన్ హెల్త్ కి చాలా మంచిది. నువ్వుల్లో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంటుంది, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయండి. ఓవరాల్ హెల్త్ కి ఈ కొబ్బరి కానీ నువ్వులు కానీ చాలా మంచిది. రోజుకు ఒక చిన్న ముక్క పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తీసుకుంటే చాలా మంచిదండి, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. అలాగే మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆ ప్యాన్లోకి నేను చూపిస్తున్న ఆ కప్ ఉంది కదండి, ఆ బౌల్తో నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను. పొట్టు నువ్వులే తీసుకున్నాను. ఫ్లేమ్ని లో టు మీడియం పెట్టుకొని చక్కగా చిటపట్లాడే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనికి 3 నుంచి 5 నిమిషాలు టైం పడుతుంది, పాపప్ అవుతాయి. ఇంకా హెల్దీగా ఈ నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకునే పద్ధతిని నానబెట్టుకొని ఆ నీళ్లు తీసి ఆ పద్ధతి ఏంటో నేను కింద లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. నేనైతే ఈసారికి ఇలా చేస్తున్నాను. డ్రై రోస్ట్ చేసుకొని చక్కగా పాపప్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లబరుచుకోవాలి. 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. 2 కొబ్బరికాయలు కూడా నేను ఏం చేశానంటే పల్ప్ అంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మిక్సీలో వేసేసుకుంటే చక్కగా ఇలా మెత్తగా పొడిలాగా అయిపోతుంది. దీన్ని ప్యాన్లో వేసుకుంటున్నాము. నువ్వులు వేసుకున్న అదే కప్పుతో 6 కప్పులు కొబ్బరి తురుము ఇక్కడ వేస్తున్నాను. 6 కప్పులు కొబ్బరి తురుముకి 1 కప్పు నువ్వులు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని ఫ్లేమ్ని లో టు మీడియం పెట్టుకొని ఇలాగ ఒక 5 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల బర్ఫీ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే ఆఖరణ అడుగున మాడిపోయినట్టు అవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత కాస్త పొడి పొడిగా అవుతుందండి, అంత మాత్రం చాలు. పూర్తిగా డ్రైగా అయిపోకూడదు, అప్పుడు ఆ బర్ఫీలో సాఫ్ట్నెస్ అనేది రాదు. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నువ్వులు చల్లగా అయినాయి. చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ కొట్టుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా మిక్సీ కొట్టుకోండి. కాస్త ఉండలు ఏదన్నా ఉందనుకోండి, చేత్తో వాటిని ఇలాగా మామూలుగా పొడిలాగా చేసేసుకోండి. మెత్తని పొడి చేసుకొని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని 1 స్పూను నెయ్యి వేసుకొని ఈ ప్లేట్ అంతటికి పట్టించి రెడీ పెట్టుకోండి. ఎందుకంటే పాకం అది కుదిరిన తర్వాత ఇదంతా చేసుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి పాకం గట్టి పడిపోతుంది. ఇవన్నీ కూడా ముందే చేసి రెడీ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ చూసారా, మందంగా ఉందన్నమాట. మందంగా ఉంటే కరెక్ట్గా కుదురుతుందండి పాకం అంతా కూడా. ఇప్పుడు ఇందాక చూపించాను కదా, అదే కప్పుతో నేను చూస్తున్నారా పూర్తిగా వేయలేదు బెల్లం. 1 కప్పు కొబ్బరి తురుముకి ఇలాగా కొద్దిగా తగ్గించానండి, అంటే 1/4 వంతు బెల్లం వేసుకుంటున్నాను. అంతైతే సరిపోతుంది. బెల్లం తురుము వేసుకోవాలి. ఇప్పుడు మొత్తంగా 6 కప్పులు కొబ్బరి తురుము, ఇంకా 1 కప్పు ఏమో నువ్వులు కదా, 7 కప్పులు బెల్లం తురుముకొని వేసుకున్నాను. కప్పు నిండుగా వేసుకోలేదు, 1/4 వంతు మాత్రమే వేసుకున్నాను. ఒక 1/2 కప్పు నీళ్లు వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లంలో ఏమన్నా నలకలు అవి ఉన్నాయనుకోండి, కాస్త కరిగిన వెంటనే ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసేసుకొని మళ్ళీ ఆ పాకాన్ని అదే పాట్లో వేసేసుకోండి. ఎక్కువ బబుల్స్ ఉంటాయండి స్టార్టింగ్ లో. పాకం దగ్గర పడే కొలది ఏమవుతుందంటే ఆ బబుల్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. ఇది గుర్తనమాట, పాకం దగ్గర పడింది అంటానికి. ఇంకొకటి, ఫ్లేమ్ లో టు మీడియం మాత్రమే పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. ఒక బౌల్లో వాటర్ తీసుకొని కాస్త వేసుకోండి. సాఫ్ట్ బాల్ రావాలండి, చాలా సాఫ్ట్ గా ఉండాలి. అంటే అరిసెల పాకం కంటే బాగా సాఫ్ట్ గా ఉండాలన్నమాట. చూస్తున్నారా ఎంత సాఫ్ట్ గా ఉంది. అలా ఉందనుకోండి, కరెక్ట్ గా కొంచెం టైం అయినా సరే కొబ్బరి అనేది దాంట్లో ఉడుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ గా ఉందండి, అలా సాఫ్ట్ గా రావాలి. మరి గట్టి పడిపోయింది అనుకోండి, ఏమవుతుందంటే బర్ఫీ చాలా గట్టి పడిపోతుంది అనమాట, అస్సలు బాగోదు, జ్యూసీగా ఉండదు బర్ఫీ. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము మనం ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా వేసేసుకుంటున్నాం. ఇదంతా కూడా పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియమే పెట్టుకోండి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. ఇప్పుడు ఏ స్వీట్లో అయినా సరే చిటికెడు ఉప్పు వేసుకున్నారనుకోండి, కరెక్ట్గా స్వీట్ అన్నది బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు నువ్వులు పొడి కొట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇదంతా కూడా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ గరిటెతో మనం ఇలా ఒత్తుతూ కలుపుకోవాలి.
అప్పుడు ఉండలు ఏమన్నా ఉన్నాయనుకోండి అవన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి. లేదనుకోండి మీ దగ్గర స్టీల్ మ్యాషర్ ఏమన్నా ఉందనుకోండి, మనం ఆలు అది మ్యాష్ చేసుకుంటాం కదా, దాంతో కూడా అనుకున్నా పర్వాలేదు. మధ్య మధ్యలో 6 నిమిషానికి ఒకసారైనా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కావాలంటే కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంత మాత్రం అయితే సరిపోతుంది. ఆల్రెడీ మనం ప్లేట్కి కూడా నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్ నుంచి ఎలా రావాలంటే అంతా ఒక ముద్ద కట్టే స్టేజ్కి రావాలి. ఇలా కలిపినప్పుడు చూస్తున్నారా, వెంటనే మళ్ళీ పాకిపోతుంది. అంటే ఇంకా కరెక్ట్గా రాలేదు అని అర్థం. అలా పాకకుండా చక్కగా మొత్తం అంతా కూడా ఒకటే ముద్ద రావాలి. ఇప్పుడు కాస్త ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఎప్పుడు స్వీట్స్లో ఇలాచీ పౌడర్ వేసుకున్నాం అనుకోండి, గొంతులో మనం తిన్నప్పుడు కఫం అది రాకుండా కూడా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. స్వీట్స్లో ఖచ్చితంగా మిరియాలు కానీ లేకపోతే జాజికాయ కానీ ఈ ఇలాచీ కానీ వేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉంటే చూసారా, ఆ పాట్కి ఏం అంటుకోలేదండి. ఇదంతా కూడా ఒకటే ముద్ద వస్తుంది. కింద కూడా కాస్త తెల్ల తెల్లగా ఆ పాకం కూడా ముదిరి అవుతుంది. బాగా ముదిరిపోకూడదు, జస్ట్ అంతా కూడా ఒక ముద్ద వస్తే ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది అనమాట. బర్ఫీ అంటే జ్యూసీగా లోన సాఫ్ట్గా ఉండాలి కదా, పైన కరెక్ట్గా షేప్ వచ్చి అలా ఉండాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. లేకపోతే ఒకవేళ వేడిగా ఉంది మీకు ఇబ్బంది అనుకుంటే కాస్త చేయి తడి చేసుకుని ఒక ఉండ వస్తుందో లేదో చూసుకోండి, అది కూడా పర్వాలేదు. ఇప్పుడు ప్లేట్ మనకు రెడీగా ఉంది. నెయ్యి పట్టించి ఇదంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇదంతా కూడా ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు రెక్టాంగిల్గా ఉండే మోల్డ్ ఏదైనా ఉందనుకోండి, దాంట్లో కూడా వేసుకుంటే కరెక్ట్గా మీకు షేప్ వస్తుంది. లేదంటే ఇలా ప్లేట్లో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ సిలికాన్ స్పాచులాగా ఏం చేశారంటే కాస్త నెయ్యి అప్లై చేశాను అనమాట. స్పాచులాగా అంటుకోకుండా చక్కగా అదంతా కూడా మనం సాఫ్ట్గా చేసుకోవడానికి కుదురుతుంది. లేకపోతే అట్లకాడ ఉంటుంది కదా, దానికి కూడా మీరు నెయ్యి అప్లై చేసుకొని అలాగా మీరు ఒత్తుకోవచ్చు. ఇలా ప్రెస్ చేయండి, ఈవెన్గా రావాలన్నమాట. అంతా ఒకటే థిక్నెస్తో వచ్చిందనుకోండి, చక్కగా కట్ చేసుకున్నప్పుడు కూడా ఈవెన్గా ఉంటాయి. వెంటనే వేసేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి వేడి మీద, ఎందుకంటే అది గట్టిపడిపోతుంది వెంటనే. చూస్తున్నారు కదా, ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు మీరు ఫ్యాన్ కింద పెట్టుకోండి. జస్ట్ అది అంటుకోకుండా కాస్త గట్టిపడిన వెంటనే ఇలాగా పిజ్జా కట్టర్కి నేను ఏం చేశానంటే నెయ్యి అప్లై చేసుకున్నాను. మనం చాకు కూడా వాడుకోవచ్చు, నైఫ్తో అయినా సరే, ఇలా పిజ్జా కట్టర్తో అయినా సరే ఇలాగా షేప్స్ కట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన షేప్లో. ఇంత మాత్రం అయితే సరిపోతుందండి. మరి పెద్ద సైజ్ బర్ఫీలుగా కట్ చేసుకోవద్దు. ఇది మనం రోజుకు ఒక చిన్న ముక్క తినాలనుకుంటున్నాం కాబట్టి చిన్న సైజులోనే కట్ చేసుకోండి. అప్పుడు కరెక్ట్గా మనం రోజు తినడానికి మనకు ఒక మెజర్ ఉంటుంది, దానికోసం చెప్తున్నాను. చేత్తో ముట్టుకున్నప్పుడు అది అంటుకోకుండా కరెక్ట్గా కుదిరినట్టు ఉంటుంది కదా బర్ఫీ, అప్పుడు మీరు కట్ చేసుకోవాలి ఇలాగా. అప్పుడు నైఫ్తో కాస్త ఇలా సెపరేట్ చేసుకోండి. నైఫ్కి కూడా కాస్త నెయ్యి పట్టించుకోండి, అప్పుడు అది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలాగా అంటే వచ్చేస్తుంది ఈజీగా. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఇప్పుడు అన్నీ కూడా చల్లగా అయిపోయిన తర్వాత మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని బయట ఉంచుకోవచ్చు, మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా 4 రోజులు ఎక్కువే ఉంటుందండి, ఏమీ పాడవదు. ఇప్పుడు చలికాలం కాబట్టి అసలు పాడవదండి. ఎండాకాలం అనుకోండి, అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు రోజుకో చిన్న ముక్క మనం తీసుకున్నట్టయితే చాలా మంచిది. ఆ లెక్కను తీసుకున్నట్టయితే మీరు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంకోటి ఎక్కువ తీసుకోవద్దండి, రోజుకు ఒక పీసు సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతిదీ కూడానండి టిప్స్తో ఉండడం వల్ల పర్ఫెక్ట్గా బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. రోజు ఆడవాళ్ళు అయితే ఒక చిన్న ముక్క, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే అండి, ఎస్పెషల్లీ లేడీస్ అయితే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయాలండి. అంత మంచిది హెల్త్కి. బెల్లం కూడా చాలా మంచిది. మీరు మంచి బెల్లం వాడారనుకోండి ఇంకా మంచిది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను ఇది విరిచి కూడా చూపిస్తున్నాను, ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉందో చూసారా. చాలా బాగుంటుంది. ఎక్కువ స్వీట్గా ఉండదు, జస్ట్ స్వీట్గా ఉంటుంది. నేను తిని కూడా చెప్తున్నానండి మీకు, సూపర్గా వచ్చింది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.